హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి హెల్దీ సింపుల్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ డిన్నర్ ఎలానైనా తినేసేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆకుకూర తినని పిల్లలకి, ఎస్పెషల్లీ పాలకూర తినని పిల్లలకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేను. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసు పెసరపప్పు తక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. నేను సేమ్ వేసుకుంటున్నాను టేస్టీగా ఉండడానికి. నీట్గా వాష్ చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసి కుక్కర్లో వేసాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ కుక్కర్ని బట్టి మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే కొంచెము వేడి వాటర్లో పాలకూర ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక చిన్న కట్ట తీసుకొని హాట్ వాటర్ నుంచి తీసి పక్కన పెట్టండి. కారం ఎంత కావాలో అంత, పచ్చిమిర్చి, హాట్ వాటర్ నుంచి తీసిన పాలకూర మిక్సీ పట్టేసుకోండి. ఒక 2-3 విజిల్స్ మనము రైస్ ఉడికిన తర్వాతకి ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, ఫ్లేవర్ కోసం బగారాకు, కరివేపాకు, అలాగే చిన్న ఆనియను, కొంచెం అంతా ఇంగువ. నెక్స్ట్ ఆనియన్ కాస్త మగ్గిన తర్వాతకి మనం పాలకూర ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాతకి ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, ఉడికించుకున్న రైస్, అంతే. మంచిగా రైస్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ పాలకూర తినని పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారు. వాళ్ళు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఎక్కువ స్పైసీ కాకుండా మైల్డ్గా తక్కువ స్పైసీతో చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు. ఏదన్నా మంచిగా నేనైతే మామిడికాయ పచ్చడితో అలా పిల్లలకి పెట్టేశాను. లాస్ట్కి కొంచెం బటర్ వేసి మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ ఉంచండి. ఫ్లేవర్ బాగుంటుంది బటర్ వేస్తే, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది పాలకూర కిచిడి అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆకుకూరలు మా పిల్లలు ఆకుకూర తినట్లేరు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలా ట్రై చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఇలా ప్లెయిన్గా తినేం కాదు, లేదంటే నేనైతే చిన్న మామిడికాయ ముక్కలు వేసాను. వేడివేడిగా అందులో పెట్టేసుకొని తింటే బాగుంటుంది అనేసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఆకుకూర తినని పిల్లలకి ఇంతకంటే బెస్ట్ ఐడియా అయితే అస్సలు ఉండదు కదా. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.